హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుజాత రామ్ లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే మస్తుగా ఉన్నా. ఇగో జలుబు అయితే ఇంకా తగ్గలే. ఆ రోజు వీడియో ఒకటి అప్లోడ్ చేసిన, అప్పటి నుండి ఇంకైతే జలుబు అయితే అస్సలు తగ్గలేదు. ఇక పత్తేరు వచ్చినాము. వాళ్ళందరూ పత్తేరడానికి వచ్చిన వాళ్ళే, కానీ అక్కడ గోడ ఉంది చూసినావా, అక్కడ నుండి నా బ్యాక్ సైడ్ కూడా కనబడతలేదు. ఇంకా ఇవి ఇక్కడి వరకు పట్టినాం. ఎంతమంది అంటే ఒక 20 మెంబర్స్ ఉంటారు. ఆ 20 మెంబర్స్ని అటు కడల్లో మీటి కడళ్ళకి మాట్లాడిన వాళ్ళకి ఇటు వినిపిస్తలేదు. అంతమంది అయితే పత్తేరడానికి వచ్చినాము. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఇది ఎందుకు ఇప్పుకున్నా అంటే లంచ్ టైం అన్నట్టు. లంచ్ చేసి అయితే ఇటు వచ్చినాం. లంచ్ చేసేటప్పుడు అయితే వీడియో తీయడానికి వీలు కాలేదు. ఇంకోటి ఏంటంటే అసలు వీడియో తీయడానికి వీలు అయితే లేదు. ఈ మధ్యలో ఎక్కువ రెగ్యులర్గా పత్తి తిరగడానికే అచ్చుడవుతుంది కదా, అందుకని పత్తి బిజీ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఇక నాతో పత్తి తిరగడానికి వచ్చిన వాళ్ళందరూ ఉన్నారు కదా, డిస్టర్బెన్స్ ఎందుకని స్లో మాట్లాడుతున్నా. వసంత ఆంటీ హాయ్ చెప్పు. వసంత ఆంటీ దేవంతుడు అయితే మేము రెగ్యులర్గా వస్తున్నాము, అంటే పక్కకే వాడుతున్నాం అన్నట్టు. బాగా ఫ్రెండ్స్ అయినాం కానీ ఏం ముచ్చట పెట్టాం. ఓలకోలు ఎదురైతే పట్టుకుండా అయితే లేదు. ఇవ్వాలి అంటే ఫ్రెండ్స్ అంటే మాటే అవుతుంది. ఒకట్లుంది మా ఫ్రెండ్షిప్, పత్తెరపోయే ఫ్రెండ్షిప్. అమ్మ ఎండ అయితే ఫుల్ వెళ్ళింది. ఇప్పటికైతే మబ్బు ఫుల్ పడింది, వర్షం వచ్చేటట్టే. మళ్ళీ ఇప్పుడైతే ఎండ వెళ్ళింది. ఇదేమో టవల్ కప్పుకోవడానికి, ఇదైతే మాస్క్ ఖర్చుపు, ఎందుకంటే పత్తిలో డస్ట్ వెళ్తూ ఉంది. అసలే జలుబైంది కదా అని అయితే ఇది కట్టుకున్నా. కానీ నిజానికి జలుబైనా కాకుండా ఇది కట్టుకోవడం అయితే బెటర్ మాస్క్. కదా డస్ట్ వస్తాయి, ఆ డస్ట్ కాటన్ అది అట్లా ముక్కులో వస్తే కూడా తర్వాత ఫ్యూచర్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ పోయి పెద్ద కూడా అవుతున్నాయి, ఇన్ఫెక్షన్లు అవి ఇవని. ఇట్లనైతే గడుస్తుంది ఫ్రెండ్స్ మాకైతే రోజు. ఈ మధ్యలోనైతే రెగ్యులర్గా పత్తి తిరగడానికి వస్తున్నా. షార్ట్ వీడియో తీసుడు అవుతుంది ఫ్రెండ్స్. పత్తిర ఇంక ఇది కట్టుకోలేదు, మీకోసం పత్తి తీస్తున్నా. నేను పత్తి తీసేది కూడా మీరు చూడాలి కదా. కట్టుకున్నాక మాట్లాడతా. ఓకే, మొత్తానికైతే మాస్క్ కట్టేసుకున్నా. మాస్క్లో గుర్తు పడుతున్నారా? పత్తి చేను, పత్తి బుగ్గలు నాకైతే మస్తు అలిగిన బుగ్గలే వచ్చినాయి. పత్తి చేను ఏరింది ఎట్లుంది, ఏరంది ఎట్లుంది. ఏరిన సైడ్ అంతా ఏమంటారు డల్ అయింది, ఏరిన సైడ్ అయితే మంచిగా ఉంది. ఎండ కొడుతుంది, నాకు ఎండ చూడనే వస్తలే. మునుగులా దొరుకుతలేవా మునుగులు? ఏడుంది అసలు? దేవంటి కనబడుతురా? దేవంటి కనబడ్డదా? దేవంటి అయితే మునుగే వెతికితే దొరుకుతలేదట. ఎందుకు మరి మునుగు కన్ఫ్యూజ్ అయిపోయింది. సంచులు వేసుకోతున్నా, వెళ్ళా పడేసాం. ఎక్సలేట్ కనబడ్డా? అసలు నాకు కనబడ్డట్టు అనిపిస్తలే. అందుకోసం అన్న చూడాలి వాళ్ళు. ఏంది లేవట్టెత్తుతావు, నిన్నే లేవట్టెత్తుతా ఉంటారు. చూడకపోతే ఎత్తెత్తా అనాలి, చూస్తే కాదు. చూడకపోతే నీతో మాట్లాడి నేను కూడా కన్ఫ్యూజ్ అవుతున్నా, రివర్స్ అవుతుంది అన్నట్టు. అందరైతే కూర్చొని నేర్తురు ఫ్రెండ్స్. ఎట్లా కూర్చున్నారు చూడు. మరిగో మా ఫ్రెండ్స్ ఆంటీ ఉన్నారు కదా, అందులో దేవంట అయితే సూపర్ డ్యాన్స్ చేస్తుంది. డ్యాన్స్ అంటే డ్యాన్స్లా ఉండదు కానీ ఫుల్ ఫన్నీ ఉంటుంది. నేనైతే మర్చిపోలేను ఆంటీది అయితే ఒక్కరోజు.
ఏమో మరి నాకు తెలియదు వాళ్ళ విషయం, నాకు తెలియదమ్మా నిజంగానే తెలియదు. నిన్న కూడా ఎవరో అన్నారు, అంటే మా కాళ్ళకి ఫోన్ అట్లేం లేదన్నట్టు, కాంటాక్ట్ లేరు. కాంటాక్ట్ ఉంటే తెలుస్తుండే కానీ కాంటాక్ట్ ఉంటే తెలుస్తుండే కానీ కాంటాక్ట్ లేదు మాకు ఎవరు. సాయంత్రం కావద్దా? ఇగో నా చెట్టుకైతే ఎంత పత్తి బుగ్గలు ఉన్నాయి చూడు, తెల్ల. ఇగో చెట్టు మొత్తం పలిగింది. అందరికంటే నేనే వెనకపోతున్నా ఘోరంగా. అట్లా అలా చూపెట్టు, వాళ్ళందరి ముందు పోతున్నారు, నేనైతే వెనుక కూతున్నా. కానీ కూర్చుండే ఎడుతున్నా ఫ్రెండ్స్. ఇక పత్తి బాగుందని సాయంత్రం అవుతుంది. నేను ఇక్కడ పోయినా దేవంటి కూడా ముందటనే పడ్డాయి, అక్కడ పడ్డాయి. వీడియో తీస్తుంది కాబట్టి దేవంటి కనబడతలేదు. కానీ మంచిగా ఉంది కదా పత్తి. బట్టలు ముందర పెట్టుకొని వెళ్తున్నావు. నీ లెక్క ఉన్నాయి కదా లడ్డకు లడ్డు. లడ్డు లడ్డు పోయి ఏమవుతుంది కొడుకు లడ్డు. మంచిగా ఉంది, అంటే పత్తి కొమ్మలు విమ్మలు అనకుండా ఇట్లా అన్ని చెట్లు ఉండాలి. పత్తి కూడా మంచిగా ఉంటుంది. మబ్బు మళ్ళీ ఎండ పోయి మబ్బు వచ్చి మళ్ళా చల్లబడ్డాయి. అవును ఆగం పట్టిద్ది కానీ వాళ్ళ పాపం మంచిగా ఉండదని మీరు అంబటోళ్ళు అని అన్నా. అయ్యో మీరు ఎవరు మీరు అన్నా, మీ ఇంటి పేరు ఏంటిది అన్నా. అన్న వాళ్ళు అంబటోళ్ళం అని అంబాలి అన్నారు కదా, గుర్తు పట్టింది. కూసా కూసో కూసమ్మా రే అవుతుంది. ఇగో దేవ నిన్నే ఇస్తుంది. కనబడుతున్నావా? హాయ్ చెప్పు. చెప్పు కనబడతలేవు కానీ గవి చిన్నమ్మ చెప్తాంది. అందరు హాయ్ అంటే చెప్పురి. హాయ్, హౌ ఆర్ యూ, వాట్ ఆర్ యూ డూయింగ్? ఎలక్షన్లో ఉలీలో పడుతుంది ఒకటే సర్పంచ్. ఎలక్షన్లో పడితే ఓటేయ్యి. వాళ్ళేమని గీళ్ళు కనబడాలని. అయ్యో ఆమె మీరు కనబడరు, నేను కనబడతా. అంటే కైకులు కనబడ్డా మన కైకిల్ మిస్ అయితే అది మీకోసమే. ఒకసారి మర్చిపోతే డాన్స్ వేయరు, ఎల్లవ ఎత్తది. పాటలు నువ్వు పాటలు పెట్టు, ఎల్లవ డాన్స్ ఎత్తా, నేను వీడియో తీస్తా. అయిపోయింది.